హలో మూవీ లవర్స్. ఈసారి నెక్స్ట్ లెవెల్ టాపిక్. సో రెట్రో సినిమా దాదాపు 100 కోట్లు వసూలు చేసింది. ఏంది ఈ సినిమా యావరేజ్ ట్యాక్ అయిపోయింది, కానీ 100 కోట్లు ఎలా వసూలు చేశాయి దూసుకెళ్తుందంటే తెలుగులో ఫ్లాప్ అయింది, హిందీలో ఇండస్ట్రీ హిట్ కాదు, బ్లాక్ బస్టర్ కాదు. సో యాక్టింగ్, టేకింగ్, మేకింగ్, కార్తిక్ సుబ్బరాజ్ నెక్స్ట్ లెవెల్లో టేకింగ్ ఉంది, అండ్ సూర్య పర్ఫార్మెన్స్ బాగుంది. అందుకే మార్కెట్ ఈజీ 50-60 కోట్ల మార్కెట్ ఉంది కాబట్టి ఇండియా వైడ్గా, వరల్డ్ వైడ్గా, ఓవర్సీస్ వైడ్గా సూర్యకి ఆ ప్రకారంగా కలెక్షన్లు వస్తున్నాయి. సో తమిళ్లో మాత్రం అట్టర్ ఫ్లాప్ అయితే కాలే. సో ఎందుకంటే ఈ సినిమా తన కెరీర్ ప్లస్, కానీ తెలుగులో ఆడలేదు. సో ఇన్ని సినిమాలు చేసినా, ఎన్ని బ్లాక్ బస్టర్లు చేసినా సూర్యకి కలిసి రావడం లేదు. సూర్య రిజల్ట్లో మార్పు ఉండడం లేదు. వీటి తర్వాత కామియో రోల్సే పరిమితమైన ఈ కోలీ స్టార్ హీరో కంగువ కోసం ఏకంగా 2-3 ఏళ్ళు కష్టపడ్డాడు. ఆ సినిమా ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ అన్నారు, కానీ ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయ్యి బోల్తా పడింది. సో అది తన కెరీర్లోనే బిగ్గెస్ట్ అట్టర్ ఫ్లాప్గా నిలిచిపోయింది. తను చేసిన కష్టం అంతా వృధా అయిపోయింది. నిర్మాతలకు భారీ భారీ నష్టం వచ్చింది. సో ఆ సినిమా అటు ఫెయిల్ అయిపోయింది సినిమా. అందుకే చాలా చాలా డిసప్పాయింట్ అని చెప్పాలి కార్తిక్. సో ఆ తర్వాత వచ్చిన రెట్రో సినిమా చేశాడు. ఈ సినిమా యావరేజ్ ట్యాక్స్ అంత తీసుకుంది. సో సూర్య చేతిలో అట్టే బాలాజీ 45తో వెంకీ అట్లూరి దర్శకత్వంలో సినిమాలు ఉన్నాయి. సో దీనికి ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నా అనేది ఇంకా ఖరారు కాలేదు. నాకు తెలిసి సూర్యదేవర నాగవంశే ప్రొడ్యూస్ చేస్తున్నారని వింటున్నారు. సో ఈ సినిమాకి దాదాపు 120 కోట్ల బడ్జెట్, అందులో 50 కోట్ల బడ్జెట్ ఓన్లీ ఫర్ సూర్యకే. సో ఇది మాత్రం ఇన్ని ఫ్లాప్లు వచ్చా కూడా రెమ్యునరేషన్ ఎక్కడ తగ్గడం లేదు. కంగువ 100 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఆ సినిమా ఆశించిన ఫలితం రాలేదు. సో మ్యూజికల్ హిట్ కూడా కాలేదు. కానీ ఇప్పుడు వెంకీ అట్లూరి డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే వెంకీ అట్లూరి లైఫ్లో అట్టర్ ఫ్లాప్ లేవు. అంతకుముందు వచ్చిన సార్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది, తొలి ప్రేమ బ్లాక్ బస్టర్ హిట్ అయింది, రీసెంట్గా వచ్చిన లక్కీ భాస్కర్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సూర్యకి తప్పకుండా బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తాడు. మరి చూడాలి. ఇప్పటికీ రోలెక్స్ పాత్ర. సో ఆ సినిమాలో వచ్చిన కామియో రోల్ ద విక్రమ్ సినిమాలో వచ్చిన ఆ రోలెక్స్ పాత్రపై భారీ అంచనాలు ఉన్నాయి. సో ఆ రోలెక్స్ పాత్రతో ఫుల్ సినిమా ఉంటుందని లోకేష్ కనగరాజ్ చెప్పాడు. సో మేబీ అది ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ అవుతుందో చెప్పలేం, కానీ లైనప్ మాత్రం వేరే లెవెల్లో ఉంది. సో పాత సినిమాలకు 40 కోట్లు, 30 కోట్లు రెమ్యునేషన్ తీసుకున్న నెక్స్ట్ మూవీకి మాత్రం 50 కోట్లు ఛార్జ్ చేస్తున్నాడు. నాకు తెలిసి రెమ్యునరేషన్ హిట్ అయితే లాభాలు నాకు తెలియదు. సో అతను కూడా ఆ సినిమాని ప్రొడ్యూస్ చేస్తారు. సో సూర్య ఈజ్ బిజినెస్ మ్యాన్, మంచి బిజినెస్ మ్యాన్ తమిళ్లో అంటారు. మంచి మంచి పాత్రలు చేస్తాడు, మంచి ఫౌండేషన్ ఉంది, అన్న ఫౌండేషన్ ఉంది. సో సూర్యకి అంతా మంచి జరగాలి. సూర్య ఫ్యాన్స్ కామెంట్ చేయండి, ఈసారి బ్లాక్ బస్టర్ హిట్ కొడతారా లేదా అనేది చేయండి. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.